తొలి రౌండ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి వివరాలు అసలు ఎలా ఉన్నాయి, పోస్టల్ బ్యాలెట్ కానీ అదేవిధంగా తొలి రౌండ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అక్కడే ఉన్నారు. రామ్ నరేష్. రైట్, కౌశిక్ గారు తను వచ్చే ముందు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చినాయి కానీ చాలా మార్జిన్గా ఆధిక్యత వచ్చింది కాంగ్రెస్కి. ఏమంటారు? అంటే అధికారంలో ఉన్న పార్టీ జనరల్గా పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడు కూడా అధికార పార్టీ వైపే ఉంటాయి. అలాంటి సమయంలో కూడా చాలా మార్జినల్గా వచ్చింది. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? మేడం, ఇక్కడ సెంటిమెంట్ రాజకీయాలు, ఎందుకంటే చదువుకున్న వారు, ఉద్యోగస్తులకి గోపీనాథ్ గారి మీద ఏం సెంటిమెంట్ ఉంటుంది? మహిళ కదా, ఉద్యోగస్తులు ఆలోచించి కొంత వాళ్ళ సైడ్ ఉంటారు. అదే కాకుండా జనరల్ గానే ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా మార్పు కోరుకున్నట్టు, జనరల్ గా ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా అధికార పార్టీ సైడ్ కాకుండా ఎప్పుడు ప్రతిపక్షాల సైడ్, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి డిఏలు కావచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఆయనలోనే ఉద్యోగుల సమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారు పోయారు, మేము పోలే. 8,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల సమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, అదే కాకుండా వాళ్ళ ఏజీ పెంచింది తప్ప ఉద్యోగులు చేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక డిఏ పెంచినాం. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్న సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నంలో ఇంకా కొంత టైం తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి. జాతీయ స్థాయిలో కూడా అదే పరిస్థితి, ఇన్ఫ్లేషన్ పెరగడం, తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ తగ్గింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో రియల్ ఎస్టేట్ గ్రోత్ 6 to 7% తగ్గిన మాట వాస్తవం. ఎందుకంటే ఆనాడు నరేంద్ర మోడీ గారు జిఎస్టీలు ప్రధానంగా కన్స్ట్రక్షన్ రంగం మీద విధించడంతో ప్రధానంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా తగ్గింది. మన జిఎస్టీ స్లాబ్లలో కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి జిఎస్టీ కూడా తగ్గించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవన్నీ కూడా డిపిఆర్లు, హైదరాబాద్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు, అదే రియల్ ఎస్టేట్ సంబంధించి గ్రోత్ పెరగాలని ఖచ్చితంగా డిపిఆర్లు కావచ్చు, RRR ఇవన్నీ కూడా ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ కన్స్ట్రక్షన్ పుంజుకొని హైదరాబాద్కు గణనీయంగా, తెలంగాణకు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అదే పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది, ఆదాయం కూడా పెరిగే అవకాశం. కాబట్టి ఒక్కొక్క రంగాన్ని పునఃసమీక్షించుకుంటూ ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని పురోగతికి తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఉద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు చూస్తూ ఉన్నారు, 33,000 మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసినాం, 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 11,000 టీచర్ ఉద్యోగాలు నింపినాం, డిఎస్సీ నిర్వహించినాం, టెట్ను 2 సార్లు నిర్వహించినాం. కాకపోతే ఉద్యోగుల సమయం ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. గతంలో 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవన్నీ కూడా పరిష్కారం కాకుండా ఉద్యోగ సంఘాలను కూడా తీసేసిన పరిస్థితి మనం చూసినాం. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత